టెంపుల్ డిమాలిష్ చేసారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ లా వాళ్ళు భూమిని కాపాడుకోవడానికి చేసారు సరే. కానీ అమ్మవారి విగ్రహం ఉంది, కళ్ళకు కనిపిస్తలేదా? అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది, కళ్ళకు కనిపిస్తలేదా? గత వారం మేము బోనాలు చేస్తున్నాము, కళ్ళకు కనిపిస్తలేదా? మేము పొద్దున పూట వచ్చేసి బలిపీఠం ఉంది, అమ్మవారి బొడ్రాయి ఉంది, అమ్మవారి విగ్రహం ఉంది, పెద్దమ్మ తల్లిది. అమ్మవారు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాము. ఎమ్మెల్యే ఖాళీలో రోజు ఇంకా ఎమ్మెల్యే ఖాళీలో మొత్తానికి ఇదే ఇష్యూ చూస్తుందండి. ఎమ్మెల్యే ఖాళీలో జరిగే ఇష్యూ ఏ రకంగా జరుగుతుందో చూడండి. మా గుడి విషయంలో ఎమ్మెల్యే ఖాళీలో చాలా పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నాం. ఇగో మేము ఇలా బాగా బోర్డు పెట్టుకున్నాం. దొంగతనంగా ఏం చేయలేదు, చేయడం కరెక్ట్ కాదు. మేము ఇంటిమేషన్ చేయొచ్చు కదా, ఫోన్ నెంబర్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, మాకు చేయడం కరెక్ట్ కాదు. ఇది అన్నగారు చెప్పినట్టు మేము చాలా భక్తితోని చేస్తున్నాము. కానీ ఏదన్నా ఉంటే ఇంటిమేషన్ ఇచ్చేది ఉండే, సీజ్ చేసేది ఉండే. ఇష్యూలకు ఎంఆర్ఓనే బాధ్యత. రేపటి నుంచి ఎమ్మెల్యే కాలనీలో జరగబోయే ఇష్యూలకి ఎంఆర్ఓ బాధ్యత. ఇక్కడ వచ్చి సమాధానం చెప్పకపోతే ఎంఆర్ఓ గారు ఎమ్మెల్యే కాలనీలో ఏం చేస్తామో మాకు తెలియదు. తర్వాత మీరు పెద్దమ్మ గుడి పైన జరిగిన ఆ దాడిని ఏ విధంగా చూస్తారు, ఏం చెప్పారు? కలెక్టర్ గారిని కలవడానికి వచ్చింది, ఏం చెప్తారు? అన్ని హిందూ ఆర్గనైజేషన్ ద్వారా ఒక హిందూ రాష్ట్ర సమన్వయ సమితి అనేటువంటి ఒక కోఆర్డినేషన్ కమిటీ మేము ఫామ్ చేశాము. అన్ని హిందూ ఆర్గనైజేషన్ హెడ్స్ మనం వెళ్ళి అడిషనల్ కలెక్టర్ గారిని వెళ్ళి మనము వాళ్ళకి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అందులో మేము క్లియర్ కట్ గా డిమాండ్ ఏం చేశామంటే, ఏ రకమైనటువంటి నోటీస్ ఇవ్వకుండా, వాళ్ళకి ఏ రకమైనటువంటి గడువు ఇవ్వకుండా, డెడ్ లైన్ ఇవ్వకుండా, వాళ్ళతో మాట్లాడకుండా కూల్చేశారు కాబట్టి ఎంఆర్ఓని సస్పెన్షన్ చేయాలి. రెండోది వచ్చేసి ఆ దేవాలయానికి ఏదైతే మీరు అక్కడ కూల్చేశారో దానికి ఆల్టర్నేట్ ల్యాండ్ అనేటువంటిది ఇచ్చి అక్కడ నిర్మాణం చెయ్యాలి, లేకుంటే చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి డిమాండ్ చేశాము. చూడాలి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు. దాదాపు కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఉన్న స్థానికులు కూడా పూజలు చేస్తూ నమ్మకంగా కొలుచుకునే పరిస్థితి. మొన్న బోనాలు అయిపోయిన వెంబడినే అట్లా అటావుట్టిన కూల్చేయడాన్ని అక్కడ స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తున్నారు అన్న? గత 60-70 సంవత్సరాల నుండి ప్రతి ఆషాఢ మాసంలో బోనం చేసుకుంటున్నామని చెప్తున్నారు. అలాంటి ఒక అమ్మవారు ప్రతిష్టాపన జరిగినటువంటి అమ్మవారిని ఏకాఏకిగా వెళ్లి కూల్చేయడం అనేటువంటిది ఎవరితో ఒక ప్రెషర్ తో ఇది చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఎంఆర్ఓ గారు ఇప్పటి వరకు కూడా నాకు కలెక్టర్ ఆర్డర్ ఉంది అని, లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది ఆర్డర్ ఉంది అని ఆమె చెప్పట్లేదు, నోటీసు కూడా వాళ్ళు ఇవ్వలేదు. సో ఇంత ఏకాఏకిగా అటావుటిగా వెళ్లి చేసేటువంటి అవసరం ఏమొచ్చింది? అది ఎక్కడ కూడా మధ్యలో ట్రాఫిక్ కి ఇబ్బంది పడేటువంటిది కూడా కాదు. సో ఎవరితో ప్రోద్బలంతో, ఎవరితో ఒక ప్రెషర్ తో చేశారు. ప్రభుత్వము దీని మీద ఇప్పటి వరకు స్పందిస్తలేదు. చూడండి, 3 రోజులైనా కూడా ఇంత విషయాలు జరుగుతున్నా కూడా అవును దీని మీద మేము ఏదైనా ఒక యాక్షన్ తీసుకుంటామని చెప్పట్లేదంటే ప్రభుత్వానికి హిందువుల పట్ల ఎంత దుర్లక్ష్యం ఉంది, నిర్లక్ష్యం చేస్తున్నారనేది కూడా దీంట్లో మనకి స్పష్టమైపోతుంది. అందువల్ల మేము డిమాండ్ చేస్తాం. ముత్యాలమ్మ గుడిలో ఏదైతే ఒక మతోన్మాదుడు వచ్చి అక్కడ దాన్ని కూల్చేయడం జరిగిందో వాళ్ళ మీద కూడా సరైనటువంటి యాక్షన్ అనేది తీసుకోలేదు. ఇదైతే ఎంఆర్ఓ స్వయంగా గవర్నమెంటే వచ్చి కూల్చింది అంటే ఇంకా మేము ఎక్కడో బంగ్లాదేశ్ లో అలా జరుగుతోంది, పాకిస్తాన్ లో అట్లా జరుగుతోంది అని మేము మీడియాలో చూస్తున్నాం. కానీ ఈ రోజు కల్లారా హైదరాబాద్ లో చూడడం చాలా బాధాకరమైనటువంటిది. గవర్నమెంట్ ఈ రకంగా మైనారిటీకి ఒక రకంగా చూడడము, హిందువులకు ఒక రకంగా చూడడం అనేటువంటి చాలా తప్పు. ఇలా చేస్తే ఖచ్చితంగా హిందువులందరూ కూడా తిరగబడతారనేటువంటిది హెచ్చరిస్తున్నారు. అన్ని హిందూ ఆర్గనైజేషన్ ద్వారా మేము ప్రయత్నం చేస్తున్నాము. భారతదేశం రాజ్యాంగం అనేటువంటిది ఒక సెక్యులర్ దేశంగా దీన్ని మార్చేశారు. కాబట్టి ఈ రోజు మనము చట్టాన్ని గౌరవిస్తున్నాం, కాబట్టి రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం, కాబట్టి మేము కలెక్టర్ వరకు వచ్చి మెమోరాండం ఇచ్చేటువంటి పని చేస్తున్నాం. అదే మైనారిటీ సందర్భంలో నేను ఇదే అడుగుతున్నా, ఈ రోజు అదే పెద్దమ్మ తల్లి దేవాలయం కాకుండా అక్కడ ఒక చిన్న దర్గా ఉండేది అని అనుకుందాం. అప్పుడు ఇలాంటి సంఘటన జరిగింటే ఈ రోజు హైదరాబాద్ ఏ రకంగా ఉండేది? అంటుకోపోయేది. అలాంటి పరిస్థితి వాళ్ళు తీసుకొస్తున్నారు. మేమింత శాంతియుతంగా చేసినా కూడా మాకు రెస్పాన్స్ ఇవ్వకపోతే ఖచ్చితంగా హిందువులు కూడా ఒక రోజు బయట వస్తారు. దాని ఖచ్చితంగా ఒక వారం లోపు మేము దీనికి సొల్యూషన్ ఇస్తాము. జరిగింది ఖచ్చితంగా సరైనటువంటిది కాదు అని మాకు అనిపిస్తుంది. దీని మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చారు. ఖచ్చితంగా దీన్ని ఫాలోఅప్ చేస్తాము, హైకోర్టు వరకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ రోజు మేము చెప్తున్నాము. టెంపుల్ డిమాలిష్ చేసారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ లా వాళ్ళు భూమిని కాపాడుకోవడానికి చేసారు సరే.
కానీ అమ్మవారి విగ్రహం ఉంది, కళ్ళకు కనిపిస్తలేదా? అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది, కళ్ళకు కనిపిస్తలేదా? గత వారం మేము బోనాలు చేస్తున్నాము, కళ్ళకు కనిపిస్తలేదా? మేము పొద్దున పూట వచ్చేసి బలిపీఠం ఉంది, అమ్మవారి బొడ్రాయి ఉంది, అమ్మవారి విగ్రహం ఉంది, పెద్దమ్మ తల్లిది. అమ్మవారు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాము. ఎమ్మెల్యే ఖాళీలో రోజు ఇంకా ఎమ్మెల్యే ఖాళీలో మొత్తానికి ఇదే ఇష్యూ చూస్తుందండి. ఎమ్మెల్యే ఖాళీలో జరిగే ఇష్యూ చూడాలి. ఏ రకంగా జరుగుతుంది చూడండి. మా గుడి విషయంలో ఎమ్మెల్యే ఖాళీలో చాలా పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నాం. ఇగో మేము ఇలా బాధ్యత బోర్డు పెట్టుకున్నాం. అమ్మవారి దొంగతనంగా ఏం చేయలేదు. చేయడం కరెక్ట్ కాదు. మేము ఇంటిమేషన్ చేయొచ్చు కదా, ఫోన్ నెంబర్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మాకు చేయడం కరెక్ట్ కాదు. ఇది అన్నగారు చెప్పినట్టు మేము చాలా భక్తితోని చేస్తున్నాము. కానీ ఏదన్నా ఉంటే ఇంటిమేషన్ ఇచ్చేది ఉండే, సీజ్ చేసేది ఉండే. ఇష్యూలకు ఎంఆర్ఓనే బాధ్యత. రేపటి నుంచి ఎమ్మెల్యే కాలనీలో జరగబోయే ఇష్యూలకి ఎంఆర్ఓ బాధ్యత. ఇక్కడ వచ్చి సమాధానం చెప్పకపోతే ఎంఆర్ఓ గారు ఎమ్మెల్యే కాలనీలో ఏం చేస్తామో మాకు తెలియదు. తర్వాత మీరు ఇప్పుడు రేపో మొన్నో అది కట్టిన గుడి కాదు, ప్రభుత్వం ల్యాండ్ లో ఉంది అంటే దానికి ఏదైతే యాక్షన్స్ ఉన్నాయో ప్రభుత్వం ల్యాండ్ లో ఉంటే ఇంకొక చోట దానిని ఇది చేసి మళ్ళీ మనం చేసుకోవచ్చు కదా. లేదంటే దానికి లీగల్ గా ఏంటి యాక్షన్ తీసుకోవాలో పరామర్శించి తీసుకోవాలి. ఏకాఏకిగా ఎవరికి చెప్పకుండా తెలియకుండా అలా చేయడం అనేది తప్పు. హిందూ సంఘాలు ఐక్యతంగానే ఉన్నాయి. కానీ ఇదే ఒక ప్రశ్న మేం ప్రభుత్వానికి ఇస్తున్నాము. ఇది ప్రతిసారి కూడా హిందూ దేవాలయాలపైన ఎందుకు దాడి జరుగుతుంది, ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అనేది మా ప్రశ్న. ప్రభుత్వానికి ప్రశ్న వేస్తున్నాం, ఎందుకు మళ్ళీ మన పైన ఎందుకు ఇలా జరుగుతుంది. అంటే హిందువుల మనోభావాలని లెక్క చేయని ఒక ప్రభుత్వమే అని అనుకోవచ్చు. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం కానీ కొన్ని నెలల క్రితం కానీ మనం చూస్తూనే ఉన్నాము, వేరే వేరే దేవాలయాల పైన దాడులు అనేది జరుగుతూనే ఉంది ఏదో ఒక రకంగా. కానీ దానిపైన ఎటువంటి లీగల్ యాక్షన్ అనేది జరగట్లేదు. కాబట్టి మళ్ళీ ఇలాంటివి జరుగుతున్నాయి. ఎందుకంటే రూల్స్ ని పాటించే ప్రభుత్వమే ఇలా రూల్స్ ని పక్కన పెట్టి చేయడం అనేది తప్పు అని భావిస్తున్నాము. ఏకాఏకిగా ఏ ఒక్క ఆర్డరు లేకుండా, ఇంకా ఏ ఒక్క ప్రీ ఇన్ఫర్మేషన్ లేకుండా అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ లో ఆ గుడి ఉంది అని చెప్పేసి అక్కడ గుడిని కూల్చేయడం అనేది జరిగింది కదా. ఇది చాలా పెద్ద బాధాకరమైన విషయం అని అంటున్నామండి. అంటే కొన్ని సంవత్సరాలుగా అక్కడ స్థానికులు దీపాధూప నైవేద్యంతో పూజిస్తూ ఎంతో నమ్మకంగా పూజిస్తూ కొలుచుకునే ఆ గుడిని ఉన్నట్టుండి సడన్ గా బోనాలు అయిపోయిన తర్వాత ఆ విధంగా కూల్చివేయడం అనేది వాళ్ళు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తున్నారు? అదే ఆవేదన ఇక్కడ చేరిన ప్రతి ఒక్క హిందువులది ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మొన్న బోనాలలో కూడా బోనాలు అందించుకున్న పెద్దమ్మ తల్లిని ఏ ఒక్క ఆర్డర్ లేకుండా తీయడం అనేది ఒక పెద్ద తప్పు. స్వామి చెప్పండి, ఏంటి అసలు భారత్ మాతాకి జై శ్రీరామ్. సమస్త హిందూ బంధువులందరికీ ఈ రోజు బంజారా హిల్స్ లో జరిగినటువంటి ఈ యొక్క పెద్దమ్మ తల్లి దేవాలయం డిస్మెంటల్ ఏదైతే ఆ గుడిని కూలగొట్టారో ఇది ఎవరో ముష్కరులు కాదు, స్వయంగా మున్సిపల్ అధికారులు మరి అలాగే ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎంఆర్ఓ గానే వచ్చి దగ్గరుండి కూలగొట్టారంటే దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉన్నదని హిందూ సంఘాల యొక్క ఆరోపణ. రెండోది ఏంటంటే ఈ రోజు అక్కడ 12 ఎకరాల జాగా ఉన్నది అన్నారు. ఇది స్వతంత్రం వచ్చినప్పటి ముందు నుంచి ఆ దేవాలయం ఉంది, అది అందరికీ తెలుసు. అంటే ఈ ప్రభుత్వానికి కన్నుబడ్డదా లేదా కావాలని కొంతమంది చేస్తున్నారా అనే విషయం ఇప్పుడు బయట రావాలంటే ఇప్పుడే అడిషనల్ కలెక్టర్ గారికి మనం లెటర్ ఇవ్వడం జరిగింది. ఏమంటే మాకు ఆ దేవాలయానికి సంబంధించినటువంటి భూమి 12 ఎకరాలు ఉన్నారు కదా, మాకు 12 ఎకరాలు కావాలి. ఎందుకు కావాలంటే ఈ రోజు జూబ్లీస్ లో పెద్దమ్మ దేవాలయము, ఇంత పెద్ద దేవాలయము జనార్దన్ రెడ్డి గారి దగ్గరుండి అన్ని అందరి సంఘాలతో కట్టారో ఇప్పుడు అట్లాంటి దేవాలయం నిర్మాణం చేయడానికే ఇప్పుడు టోటల్ గా మన రాష్ట్రంలో ఉన్న సంఘాలన్నీ పెద్దమ్మ గుడికి సంబంధించినటువంటి దేవాలయ సంఘాలు, ఆ ముదిరా సంఘాలు రేపు కాక ఎల్లుండి ఈ 2 రోజులలో వాళ్ళు పర్మిషన్స్ కరెక్ట్ ఇవ్వకపోతే స్వయంగా మనమే వచ్చి దేవాలయ నిర్మాణం చేసే అవకాశం ఉంది. వారికి పర్మిషన్ ఇవ్వమని అడిగాము, ఇస్తే ఒక లెక్క, ఇవ్వకపోతే కూడా ఒక లెక్క. రామ మందిర నిర్మాణాన్ని వదలలేదు, మసీదును తీసేసి దేవాలయం కట్టాం. దేవాలయం తీసేస్తే వదిలే సమస్య అసలే లేదు. ఇది అధికారులకు కూడా తెలవాలి. ఎంతమంది పోలీస్ ప్రొటెక్షన్ రాని, ఎంతమంది అధికారులు ఉన్నారు రాని, ఏదైనా చేయని ఖచ్చితంగా ఈ యొక్క దేవాలయము అక్కడ 6 నుంచి అయ్యా ఈ రాష్ట్రం అంతా ప్రభుత్వాన్ని, ఎవరిని ప్రైవేట్ ఎక్కడ ఉంది, అన్ని ప్రభుత్వ భూములు, కలెక్టర్ ఆఫీస్ కూడా ప్రభుత్వ భూమి. తీసేస్తున్నారా? కాదు కదా. అక్కడ ఎవరో స్వయంగా వచ్చి నిర్మాణం చేసుకోవట్లే. ఒక అమ్మవారి దేవాలయం ప్రతిష్ట అయి ఉన్నది, ఆల్రెడీ కట్టి ఉన్నది. గుడి నిన్నమొన్న కట్టింది,
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనో బీజేపీ వచ్చినాకనో వీళ్ళు వచ్చినాకనో కట్టలేదు. అది 100 సంవత్సరాలకు మన స్వతంత్రం రాకముందు నుంచే దేవాలయం ఉన్నప్పుడు దాన్ని నువ్వు ఎట్లా తీస్తావు? కాబట్టి ఖచ్చితంగా అదే దేవాలయం అది ఏ అడుగులో అయితే ఉందో అక్కడే మనకు 12 ఎకరాలు అన్నారు. 6 ఎకరాలు ప్రభుత్వానికి వాడుకోండి. ఇంకొక 6 ఎకరాలని సేమ్ పెద్దమ్మ తల్లి జూబ్లీస్ లాగా ఎలాగ ఉందో ఇప్పుడు బంజారాయిస్ కూడా ఆ దేవాలయానికి నిర్మాణం అదే నేను అదే చెప్తున్నా స్వామి. ఆ బోనాలతో జరిగిన తర్వాత ఇది ఏమైనా కావచ్చు. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవండి, అర్థమవుతుందా? సో ఎక్కడ ఉన్నటువంటి భూములన్నీ ఏదో రకంగా తీసుకొని ఏదో చేయాలనే ఆలోచనలో వారు ఉండొచ్చు. నేనేమంటున్నా, మరి మసీదులు కూడా రోడ్ల మీద ఉన్నాయి కబ్జాలో, చర్చిలు కూడా కబ్జాలో ఉన్నాయి కదా, వాటి మీద కూడా మీరు అటెండ్ చేయండి అనేటువంటిది ఇప్పుడు ప్రజాభిప్రాయం. అర్థమవుతుందా? ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత సామాన్యుల గుడిసెలే గులగొట్టారని ప్రమాదం వచ్చింది. మరి అసదుద్దీన్ ఓవైసీ యొక్క ఆ కాలేజీని ఎందుకు గులగొట్టలేదు అనేటువంటి ఆల్రెడీ ఇయర్ కూడా అయిపోయింది. మెడికల్ కాలేజ్ ఎందుకు అయిపోలేదని కూడా ఉంది. సో ఇవన్నీ కూడా హిందూ సంఘాల యొక్క ఆలోచన విధానంతో ముందుకొచ్చారు. ఈ రోజు 150 సంఘాలు వచ్చి కలెక్టరేట్ లో దీనికి ఇవ్వడం జరిగిందంటే దాని ఆంతర్యాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దాడులు కేవలం ఏం లేదండి, వినండి, ఈ రకంగా తొక్కుకుంటూ పోతే రాను రాను ఈ యొక్క ఇస్లామిక్ రాజ్యాన్నో లేకపోతే అలేలియా రాజ్యాన్నో చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నదని ఇప్పుడు దీన్ని బట్టి మాకు అర్థమైంది. ఎందుకంటే మనం 60 సంవత్సరాల కింద ఒక ప్రభుత్వాన్ని చూసాం, అది ఇదే. ఇప్పుడు కూడా మనం చూసాం, అంటే మనమే తెచ్చుకుంటున్నాం ఓటలేసి. అంటే మరి ఈ యొక్క పరిణామం హిందువులకు దాపురించింది కాబట్టి హిందువులే అలర్ట్ కావాలి. ఎందుకంటే ఈ యొక్క 95% ఉన్నట్టు హిందువుల దేవాలయ పనే ఇవి జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి అంటే వీళ్ళలో ఐక్యత లేదు అనేది. ఐక్యత లేకుండానే 22 రాష్ట్రాల్లో బీజేపీ వచ్చిందా? ఇలా రామ మందిరం నిర్మాణం అయిందా? ఐక్యత లేకుండానే ఇన్ని దేవాలయాలు నిర్మాణం అయినా ఐక్యత లేకుండా? ఐక్యత ఉన్నది, కానీ ఐక్యత లేకుండానే ఇన్ని జరుగుతున్నాయి. ఒకవేళ ఐక్యత అయితే ప్రభుత్వాలు కాదు, ఎవడు ఉండడు. గట్టిగా ఐక్యత అయితే ఎవడు ఉండడు. ఒకటే ఆలోచన ఏంటంటే ఇప్పటికైనా ఆ అధికారులు వాళ్ళు తప్పు తెలుసుకొని ఇమీడియట్ గా దానికి డిమాలిష్ చేసినటువంటి ఏరియాలోనే వాళ్ళ సొంత ఖర్చులు గవర్నమెంట్ కట్టియాలి. అయ్యా, గోమాతను పూజించే వాళ్ళే ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు, మీకు కూడా తెలుసు. ఆయన పూజించేయండి కాలని అంటలే, కానీ ఇప్పుడు గోమాతలను చంపుతూ ఉంటే కూడా పోలీసులే డైరెక్ట్ గా మొన్న 2 రోజుల కింద జరిగింది గట్కేసర్ దగ్గర టోల్ గేట్ ను వదిలిపెడితే ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చారు. డిమాలిష్ చేసారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. వాళ్ళ ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ లా వాళ్ళు భూమిని కాపాడుకోవడానికి చేసారు, సరే. కానీ అమ్మవారి విగ్రహం ఉంది, కళ్ళకు కనిపిస్తలేదా? అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది, కళ్ళకు కనిపిస్తలేదా? గత వారం మేము బోనాలు చేస్తున్నాము, కళ్ళకు కనిపిస్తలేదా? మేము పొద్దున పూట వచ్చేసి బలిపీఠం ఉంది, అమ్మవారి బొడ్రాయి ఉంది, అమ్మవారి విగ్రహం ఉంది, పెద్దమ్మ తల్లిది. అమ్మవారు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాము. ఎమ్మెల్యే ఖాళీలో రోజు ఇంకా ఎమ్మెల్యే ఖాళీలో మొత్తానికి ఇదే ఇష్యూ చూస్తుందండి. ఎమ్మెల్యే ఖాళీలో జరిగే ఇష్యూ చూడాలిగా ఏ రకంగా జరుగుతుంది చూడండి. మా గుడి విషయాలు ఎమ్మెల్యే ఖాళీలో చాలా పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నాం. ఇక మేము ఇక్కడ బాధ్యత బోర్డు పెట్టుకున్నాం. అమ్మవారి దొంగతనంగా ఏం చేయలేదు. చేయడం కరెక్ట్ కాదు. మేము ఇంటిమేషన్ చేయట్లేదా? ఫోన్ నెంబర్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, మాకు చేయడం కరెక్ట్ కాదు. ఇది అన్నగారు చెప్పినట్టు మేము చాలా భక్తితోని చేస్తున్నాము, కానీ ఏదన్నా ఉంటే ఇంటిమేషన్ ఇచ్చేది ఉండే, సీజ్ చేసేది ఉండే. ఇష్యూలకు ఎంఆర్ఓనే బాధ్యత. రేపటి నుంచి ఎమ్మెల్యే కాలనీలో జరగబోయే ఇష్యూలకి ఎంఆర్ఓ బాధ్యత. ఇక్కడ వచ్చి సమాధానం చెప్పకపోతే ఎంఆర్ఓ గారు ఎమ్మెల్యే కాలనీలో ఏం చేస్తామో మాకు తెలియదు. తర్వాత మీరు చెప్పండి, ఎట్లా చూడొచ్చు ఈ వరుస దాడులు? ఈ మధ్యకాలంలో దేవాలయాల పైన వరుస దాడులు ఏ విధంగా? వరుస దాడులు చైతన్యం లేదు. వీళ్ళ ఎవరి చైతన్యం రావాలి? వాళ్ళ చైతన్యం బాగుంది, మన్నాళ్ళ చైతన్యం లేదు. చైతన్యం ఉండగానే ఎంతసేపు ఒక 2-3 నాలాంటాడు, ఈయనలాంటాడు, ఇంతమంది వచ్చిండ్రు. ఎంతో పెద్ద పిలిపించి ఎంతో మంది రమ్మంటే ఇంతమంది వచ్చిండ్రు. పిలుపు రావాలని వేరే కాదు, మనంతా మనం బయటకు రావాలి. నీ ధర్మానికి అయినప్పుడు నువ్వు ఎట్లా వస్తావో, నీ కొడుకుని ఎవరైనా కొడతావు, నీ బిడ్డను కొడతావు, నువ్వు లేచి ఉరికొడతావో, ధర్మం కూడా అదే పని. నీకు పిల్లల్ని కొడుతున్నప్పుడు నువ్వు ఎట్లా బయటకు వస్తావో అలాగే నీ ధర్మానికి వచ్చినప్పుడు నువ్వు రావాలి. నాకెందుకు లేదంటే నీ పిల్లల భవిష్యత్తు అంధకారం. హిందువుల ఐక్యత ఉందండి, 5% ఉంది. 5% ఉంది. 90 మంది సెక్యులర్లు ఉన్నారు. 5 మంది గట్టి ఉండి 95 మంది సెక్యులర్లు ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకైతే అంటే అందరూ ముందుకు వెళ్ళాలనుకుంటారు, అందరు నేనే ముందు ఉండాలనుకుంటారు. ఆ ముందు ఉండాల్సిన వాళ్ళు చదువులల్లా, జాబ్లల్లా అట్లా వెళ్ళిపోతారు. వాళ్ళు అదే వెళ్ళిపోతారు.
వాళ్ళకి కూడా తప్పులేదు. ఎందుకంటే మేము చదువుకోవాలి, బిల్డింగ్లు కట్టాలి, మా లైఫ్ బాగుండాలి, కార్లు బాగుండాలి అన్న వాళ్ళు అలాగే ఉంటారు. మా లాంటి వాళ్ళు ఉంటారు. మేము ఐ ఆల్సో వర్కింగ్ ఫర్ కంపెనీస్, కానీ కంపెనీలో పనిచేసిన కూడా కొంచెం ధర్మం కోసం దానికి ఒక 3-4 ఏళ్ళ నుంచి వచ్చిన. అంటే దాదాపు 60-70 ఏళ్ల నుంచి అక్కడ స్థానికులు పూజించుకుంటూ ఎంతో నిష్ఠా నియమాలతో పూజించే గుడిని బోనాల తర్వాత హఠౌట్ ఈ విధంగా పూజ చేయడం అనేది ఏ విధంగా చూస్తారో అది ప్రభుత్వ భూమి అని కూడా అంటుంది ప్రభుత్వం. ఒకవేళ ప్రభుత్వ భూమి అనుకుందామండి, ఒకవేళ ప్రభుత్వ భూమి అనుకుందాం, రోడ్డు ప్రభుత్వం కదా, రోడ్డు ప్రభుత్వం కదా. అంబర్పేట మధ్యలో అంబర్పేట అమ్మవారి గుడి పక్కన 100 గదాల ముందు 150 గదాలు కబ్జా చేసినట్టు చూపించిండు. రోడ్డు నీ గవర్నమెంట్ కదా, పబ్లిక్ కదా. అంటే నువ్వు పబ్లిక్ అయితేనేమో నువ్వు మసీదులకు అయితే కాముషి ఉంటావు. ఏంది ఇవాళ పోయి మీరు ఇవాళ మీ ఛానల్ పేరు ఏం పేరు? ఇవాళ మీరు అంబర్పేటలో పోయి అమ్మవారి గుడి పక్కన పోయి ఒక మొత్తం కాంపౌండ్ లాగా వేసేసిండు. అంటే నీకు అంత ధైర్యం లేదా? నువ్వు గుడి కొట్టినప్పుడు నీకు లేని ధైర్యం వచ్చింది కదా. గుడి ఎవరో కొట్టినాడు ఏదో నా కొడుకులు, నీకు దమ్ముంటే పోయి కొట్టు. అంబర్పేటలో ఉన్నది, నీకు ఇప్పుడు ఉన్నది. రోడ్డు వేయట్లేదు ఇంతవరకు. ఆ ఒక్క గుడి వల్ల రోడ్డు కూడా వేయట్లేదు. మిగతా రోడ్ అయిపోయింది. ఒక పక్క మొత్తం రోడ్ అయిపోయింది, ఇంకో పక్క రోడ్డు లేదు. ఎందుకు? నువ్వు మసీదు కట్టుకొని రెడీగా ఉన్నావు. అక్కడ గవర్నమెంట్ కాముషి ఉన్నది. తీయండి, మీ దమ్ముంటే మీరు పోయి చేయండి. అది మీకు చేతనం కాదు. గుళ్ళలో మీద ఉంది కదా, గుళ్ళలో ఎందుకు వచ్చిందంటే చైతన్యం లేదు. వాస్తవం కదా. ఇక్కడ వాడు ముట్టుకుంటేనేమో 100 మంది వచ్చి తయారవుతారు. మీ గుడికి ముట్టుకుంటేనేమో నువ్వు 5 మంది 10 మంది వస్తారు. ఒకవేళ వచ్చినా మేము వచ్చినా పోలీసులు ఉంటారు. మా పోలీసులు మా కేసులు ఎందుకని చెప్పి మా వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళ విషయంలో అయితే పోలీసులు వచ్చిన వాళ్ళ పోలీసుల ప్రొటెక్షన్ మాకేమో డిటెక్షన్. రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి కూడా మత విషయంలో కూడా కానివ్వండి ఏర్పాటు చేస్తా రక్షిస్తామనే విధంగా మాట్లాడుతూ మరి గుళ్ళ పైన దాడులు జరుగుతుంటే ఎందుకు అంతగా స్పందించట్లేదు? ఇవాళ జరిగి దాదాపు 10 రోజులు అవుతుంది. ఈ 10 రోజుల ప్రభుత్వం తెలుసుకుంటే ఆపలేదా? ఎందుకు ఆపలేదు? ఎందుకు ఆపలేదంటే వాళ్ళకి ఇష్టం లేదు. అది కబ్జాని అది కబ్జా అవుతుందని తెలుసు. ఆ చేష్టలు కూడా వాళ్ళకి ఎవరో తెలుసు. తెలిసినాక వాళ్ళెందుకు ఉంటారండి? ఆడు వీళ్ళు కబ్జాషన్లు, టీఆర్ఎస్ కబ్జాషన్లు, ఇప్పుడు మేము కబ్జా చేస్తా. ఆ కబ్జా కోసమే చేసిండు. హిందూ సంఘాలు కానివ్వండి, బీజేపీ వాళ్ళు నిరసన కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడ మీరు కలెక్టర్ కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ఏంది ముందు మీ కార్యాచరణ ఏంది? ముందు కార్యాచరణ శాంతియుతంగా వెళ్తామండి. మేము లాని మేము చేతిలో వేసుకోలేము, ఎవరితో కొట్లాడలేము. ఎందుకంటే మాకు శక్తి లేదు. మాకు శక్తి ఎందుకు లేదంటే మా నాయకులు ధర్మాన్ని కోసం మాట్లాడే నాయకులు కూడా ఎవరు మాకు పనిచేయరు. అలా చెప్పండి, ఆ దాడిని ఏ విధంగా చూస్తారు? దాదాపు 60-70 సంవత్సరాల నుంచి అక్కడ స్థానికంగా పూజించుకుంటున్న అమ్మవారి గుడిని ఈ విధంగా కూల్చివేయడం అనేది ఏ విధంగా చూస్తారు? 60-70 సంవత్సరాలు మీకు ఎవరు చెప్పారు? కొన్ని 100 సంవత్సరం దాటిన గుడి అది. ఇప్పుడు ఆ ఏరియా సొసైటీ కట్టిండ్రు. ఆ సొసైటీలో ఎట్లా ఉన్నారంటే మొత్తం సెక్యులర్ హిందువులు. more than 80%, 90% సెక్యులర్ హిందువులు ఉన్నారు. 3-4 నాన్ హిందువులు ఉన్నారు. వాళ్ళు కంప్లైంట్ చేసినారు డిపార్ట్మెంట్ కి. MIM సపోర్ట్ తోని గవర్నమెంట్ కూర్చుంది గుడి. అక్కడ ఉన్న ప్రొటెక్షన్ చేసే వాళ్ళు హిందువులే. మాకు సపోర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ సార్ బట్టు పెట్టుకున్నారు. అంత బట్టు పెట్టుకున్నారు కానీ గుడి కొడుతున్నారు. ఎంత దౌర్భాగ్యం మనకు, ఎంత సిగ్గుచేటు. భారతదేశంలో హిందువుల ఓట్లు కావాలి, హిందువుల ఆస్తులు కావాలి, హిందూ ప్రాపర్టీ కావాలి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కావాలి, పైసలు కావాలి. కానీ వీళ్ళు సపోర్ట్ చేసి మాత్రం ముస్లింస్ కి క్రిస్టియన్స్ కి రాండి కన్వర్ట్ చేయండి మా ఇంటికి క్రిస్టియన్స్ అని చెప్పి చెప్తారు. ముస్లింస్ కి రాండి మీరు పాకిస్తాన్ ని జై ఫిలిస్తీన్ చెప్పారు. ఓసీవాడు చెప్తాడు. మాట్లాడుతున్నారు డిపార్ట్మెంట్ నుంచి జై ఫిలిస్తీన్ చెప్తారు. ఆడు అరే మన భారతదేశంలో భారత్ మాతకి జై చెప్పే చేతగాని ఫిలిస్తీన్ జై చెప్పే అప్పుడే చెప్పుతోని కొట్టాలి. అందరం వచ్చి కొట్టడానికి చేత అన్నప్పుడు మా గుడి మీద కొట్టి పోలీసులను పెడతారు. ఆడ ఎంత సిగ్గుచ్చాడు మన సమాజం కూడా. పెద్ద పెద్ద బొట్టులు పెట్టుకుని ఉన్నారు. కానీ గుడి గురించి సంబంధం లేదు. నాకు కులం గురించి కాదు భయ, నాకు అది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి, నా కొడుకుకి గవర్నమెంట్ జాబ్ కావాలి. జాతి భాష ప్రాంత పేరు మీద హిందూస్ కి డివైడ్ చేస్తున్నారు వాళ్ళు. మనం మూర్ఖులు లెక్క అయితేనే ఉన్నాం. ఎప్పుడు దాకా మన మధ్యలో యూనిటీ రాదో, హిందువులు అంతా ఏకత్రం గారో అప్పుడు దాకా ఇదే పరిస్థితి ఉంటుంది. యూనిటీ లేదని చెప్పలేను. హిందూస్ కి యూనిటీ లేకుంటే 14, 19, 21 ఎలక్షన్స్ లో మోదీజీ రాకపోతుండే. హిందూస్ కి ఖచ్చితంగా యూనిటీ ఉంది. ప్రతి ఒక్క మనసులో హిందూ భావన ఉంది. కానీ అందరినీ కలిపే ప్రయత్నం ఎవరు చేస్తలేరు. దానికి తగ్గట్టు మనకు ఉన్న గవర్నమెంట్ ఇక్కడ SC SC అని చెప్పి, OBC అని చెప్పి మళ్ళీ మైనారిటీని BC చేసే ప్రయత్నం. డివైడ్ చేయడానికి ఇవన్నీ హిందూస్ ని డివైడ్ చేయాలంటే ఏం చేయాలి? హిందూ స్ట్రాంగ్ అయితే మాత్రం వీళ్ళని తరిమి కొడతారు. వీళ్ళకి డివైడ్ చేయాలంటే ఏం చేయాలి? SC SC లో సెపరేట్ గా రిజర్వేషన్ ఇవ్వాలి, వాళ్ళు ఒప్పుకుంటారు. BC అని సెపరేట్ రిజర్వేషన్, బ్రాహ్మణ్స్ సెపరేట్ ఇవ్వాలి. అరే దీనిలో డివిజన్ కాకుండా మళ్ళీ ముస్లింల లేరా? పఠాన్ ఉన్నారు, సున్నీ ఉన్నారు, షియా ఉన్నారు, లదాఫ్ ఉన్నారు, ఫకీర్ ఉన్నారు.
వాళ్ళకి ఎందుకు డివైడ్ చేస్తలేరు? ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి ముస్లింకి మాత్రం యునైటెడ్ చేసింది, వాళ్ళ ఓట్ల గురించి హిందూకి మాత్రం డివైడ్ చేసింది. ఈ మాట ప్రతి ఒక్క హిందువు ఎప్పుడైతే నమ్ముతాడో, దాన్ని గమనిస్తాడో, అప్పుడే వీళ్ళని తరిమి కొట్టే అవసరం వస్తుంది. ఈ దాడులు కొన్ని నెలల వ్యవధిలోనే ఇప్పుడు గతంలో ముత్యాలమ్మ దేవాలయం పైన దాడి కానివ్వండి, ఈ దాడి కానివ్వండి, మరి ఏ విధంగా చూడొచ్చు? ఎందుకు హిందువులంతా ఏకతాటిగా ఎందుకు ముందుకు రాలేదు? దీని వెనుక ఖచ్చితంగా రాజకీయం కుట్ర ఉంటేనే ఉంటది. ముత్యాలమ్మ టెంపుల్ సిగిరా చూసి ఉంటారు. ప్రతి ఒక్క వీళ్ళ సపోర్ట్ లేకుండా, ఎంఐఎం సపోర్ట్ లేకుండా ఎవరు కూడా గుడికి దాడి చేయలేరు. ఇది వాస్తవం. వీళ్ళకి తెలుసా కదా, మాకే గ్రౌండ్ లెవెల్ ఉన్నప్పుడు మాకు తెలిసినప్పుడు డిపార్ట్మెంట్ కి తెలియదా? ఇవన్నీ పొలిటీషియన్ లీడర్స్ కి తెలియదా? ప్రతి ఒక్క లీడర్ హిందువునే, 80% హిందూసే కాంగ్రెస్ లో ఉన్నా కూడా. వాళ్ళకి తెలుస్తలేదా? వాళ్ళ ఇంట్లో గుడికి వెళ్ళారా? మన దౌర్భాగ్యం ఏంటంటే గుడికి వెళ్తారు కానీ వాళ్ళ సొంత స్వార్థానికి వెళ్తారు. మా ఆయన గెలవాలి, ఎక్కడున్నా కూడా పొలిటీషియన్ గెలవాలని ఉంటది, కానీ ధర్మం గురించి, ధర్మం కాపాడే పరిస్థితి ఎవరికి లేదు. ఎవరేస్తే యోగి లాంటి లీడర్ మా తెలంగాణలో వచ్చే వరకు ఈ పరిస్థితి ఎట్లా ఉంటుంది మేము కోరుకుంటున్నా. పెద్దమ్మ తల్లిని క్షమించమ్మా, మాకు ఇంత పెద్ద ఘటన కలెక్టర్ లేకుండే అడిషనల్ కలెక్టర్ అని కలిసినాం మేము. మా డిమాండ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కూలగొట్టిన గుడి గ్రౌండ్ జీరో చేసి ఇప్పుడు అక్కడ ఇమీడియట్ గా గుడి మళ్ళీ ఘనంగా నిర్మాణం కావాలి. వీళ్ళు ఎట్లయితే దీంట్లో రంజాన్ లో ఎట్లయితే ఘనంగా ఇస్తారు ఇఫ్తార్ పార్టీలు, వీళ్ళకి ఎట్లా ఇస్తారో అంతకంటే ఘనంగా మా పైసలే, మా డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మా వాళ్ళే, ప్రతి ఒక్క పైసా హిందూస్దే. ఎప్పుడు వరకైతే కట్టారో ఫస్ట్ డిమాండ్, సెకండ్ డిమాండ్ ఎంఆర్ఓ అనిత రెడ్డిని సస్పెండ్ చేయాలి. లేకపోతే ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ ఉంటే మన సీఎం తిరుమల కొండని ఏదైతే 3 కొండలు చేసి సర్వనాశనం అయిందో, ప్రతి ఒక్క నా కొడుకు కూడా హిందూజం ని ఎవరైతే అవమానం చేయాలనుకున్నారో వాళ్ళ కొడుకు ప్రతి అధ్యక్షత అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. జై శ్రీరామ్.